వెల్కమ్ టు డే 2 ద ప్రాసెస్ ఆఫ్ ప్యాడీ డ్రైయింగ్. ఈరోజు రెండో రోజుకు రావడం జరిగింది. ఎండబెట్టడం ఆరబెట్టడం ప్రక్రియ. ద మాయిశ్చర్ షుడ్ బి 14%. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాసెస్. The moisture of paddy, every paddy grain should be 14%. That's why we are doing this process. It's 100% mandatory that the process of paddy drying, it should be a 14%. After that, storage process will be done. Later, we will store 4 to 5 months in a storage. After that, paddy converting into rice will begin. Brown rice, single polished rice, white rice. 3 types of rices will be available on June 2025 after 27th. Thank you, Harshat Viharan team. అందరికీ నమస్కారం. రెండో రోజుకి ధాన్యం ఆరబెట్టట ప్రక్రియలో రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం. ఏ గింజ ఎత్తుకున్నా కూడా 14% తేమ ఉండాలి. ఇదే ప్రాసెస్. దీనికోసమే మనం చేయడం జరుగుతూ ఉంది. కంపల్సరీ ఇట్స్ ఏ 100% మ్యాండేటరీ. ఏ గింజ ఎత్తుకున్నా కూడా 14% తేమ ఉండే విధంగా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా చేసుకోవాలా. నేను ఆల్రెడీ చెప్పా, 3 ఘట్టాలు దాటుకొని రావాలా. మొదటి ఘట్టం సివిఆర్ పద్ధతిలో వరి సాగు. సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఈ మధ్య 4 నెలల నుంచి చూస్తూ ఉన్నారు మీరు. అది అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎండబెట్టడం ఆరబెట్టడం, ఇప్పుడు మీరు చూసేది అదే ప్యాడీ డ్రైయింగ్ ప్రాసెస్. ఇది అయిపోగానే స్టోరేజ్ 4 నెలలు కానీ 5 నెలలు స్టోరేజ్. ఆ తర్వాత రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్. హర్షత్ విహారన్ టీమ్ మెంబర్స్ రెండో ప్రక్రియలో ఉన్నాం మనం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరిపాలె హర్షాల్ బాబాయ్ను. ఒకప్పుడు కుప్పలు నురిసి ఉరికోత కోసి పైరు ఎండబెట్టి కుప్పలు నురిసి ఒకటేసారి డైరెక్ట్గా మిల్లుకి ఎత్తేసేవారు, ఇంట్లో దాచిపెట్టుకునే వాళ్ళు భోజనానికైనా. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అంతా మోడల్ మారిపోయింది కాబట్టి మిషన్లు వచ్చినాయి. ఆ పచ్చొడ్లు కోసి మిల్లులకు పంపించడం, అమ్మేసుకోవడం జరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం స్టోరేజ్ చేసుకునేవి మనం ఈ విధంగా 3 రోజులైనా 4 రోజులైనా ఎండబెట్టుకొని దాంట్లో తేమ లేకుండా చూసుకోవాలి. తర్వాత దాన్ని మస్తాల మీద నింపుకొని తర్వాత స్టోరేజ్ చేయాలి. అప్పుడు 4 నెలలు మగ్గించినాక తర్వాత మన రైస్ బాగా నీట్గా ఉంటుంది, సంగటి కాకుండా పొడి పొడిగా ఉంటుంది, ఇబ్బంది లేదు. అందువల్ల మనం వీళ్ళంత వరకు గింజని నిమ్ము లేకుండా ఎండబెట్టుకోవడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను తెలుసుకున్నాను బాబాయ్, 14% అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అది ప్యాడీ, ఎస్పెషల్ ప్యాడీగా ప్రతి గింజలో 14% తేమ ఉండాలని. మాయిశ్చర్ తేమ అంటే నిమ్ము ఉండకూడదు. నిమ్ము ఉండకుండా గింజ పాలు పోసుకునే విధంగా చూసుకోవాలా. ఆ ప్రక్రియ చేయడం జరుగుతా ఉంది ఈ రోజున. బాబాయ్, ఇప్పుడైతే అందరూ కొంటారు కాబట్టి ఏదైతే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, ఈ విధి విధానం గురించి ఇవన్నీ ఇప్పుడైతే కొంటారు. కానీ 2021 సంవత్సరంలో మనం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు మనకు కూడా భయంగానే ఉండేది. అసలు రైస్ అనేది కొంటారా కొనరా అనే డైలమాలో ఉండేది. ఎంతో పెట్టేసినాం మనం. ఏది ఫస్ట్లో భలే ఇబ్బందిగా ఉండేది. అసలు కొంటారా కొనరా అనే డైలమాలో ఉండింది. ఆ నమ్మకాన్ని మన నమ్మకాన్ని ట్రస్ట్ చేసి కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులు, వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకొని తక్కువే. ఎందుకంటే ఇప్పుడు ఇత్తనాలు చల్లిన వాళ్ళకి మన టీం మెంబర్స్కి జీవనోపాధి కల్పించింది వాళ్ళే, రైస్ వినియోగదారులు. అదేవిధంగా నారు పెరిగిన వాళ్ళకి జీవనోపాధి కల్పించింది కూడా రైస్ వినియోగదారులే. నారు మోసిన వాళ్ళకి, నారేత వేసిన వాళ్ళకి, కలుపు తీసిన వాళ్ళకి, ఎలుకల నిర్మాణాల వరిలో ఈ విధంగా చేసిన వాళ్ళకి కానీ, అదేవిధంగా వరికోత కోసిన తర్వాత ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అదే ఎండబెట్టడం, ఆరబెట్టడం. ఇలా ఎంతో మందికి జీవనోపాధి ప్రకృతి వ్యవసాయంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మనం పంట పండించి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నామంటే అది మన యొక్క గొప్పతనం కాదు, రైస్ వినియోగదారుల యొక్క గొప్పతనం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, నాతో పాటు కలిసి చదువుకున్న 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్ ఫ్రెండ్స్, వాళ్లే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇది నేను ఒకప్పుడు అనుకుంటా ఉంటా. ఒకవేళ నేనేమనుకున్నాను, ఒకవేళ ఇది కానీ సక్సెస్ కాకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని, ఏదో విదేశాల్లో కంప్యూటర్ చదివింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి చేసుకొని ఉందాం అనుకున్నాను. కానీ ఆ రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వాళ్ళ యొక్క అభిమానం, ఆప్యాయత మరువలేంది. మరీ ముఖ్యంగా ఆ 2021-2022 సంవత్సరంలో మనం రైస్గా చేసి పంపించినప్పుడు కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వాళ్ళు, మనం ప్రతి జిల్లాకి పంపించాం. మనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్, ఎందుకంటే ఆ వరి వంగడం తెలంగాణ సోనా వరి వంగడం సృష్టించింది కూడా హైదరాబాద్లోనే, వాళ్ళకి కానీ ఇదే విధంగా 5 రాష్ట్రాల ప్రజలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొత్తం 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపించడం జరుగుతా ఉంది. ఇది ఒక నిజంగా ఒక పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. మనం 10 మందికి అన్నం పెడుతున్నామన్నా మనకి జీవనోపాధి కల్పిస్తున్న వాళ్ళ రైస్ వినియోగదారులు, వాళ్ళకి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అందుకే ఎక్కడా కూడా మనం రాజీపడడం. ఇత్తనం చల్లిన కాడి నుంచి నిజానికి మనము ఇత్తనం చల్లిన రోజు కాడి నుంచి వరి కోత కోసేంత వరకు ప్రతిరోజు ఒక ఆనందంగా సంతోషంగా చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా వరి కోత కోసే రోజు సంతోషంగా ఉంటారు మామూలుగా రైతులు. మనము ఇత్తనం చల్లిన కాడి నుంచి వరి కోత కోసేంత వరకు ప్రతిరోజు ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చేయడం జరిగింది. దీనన్నిటికీ ఈ రోజున ఇన్ని వీడియోలు, ఎన్నో వందల వీడియోలు మనం పెట్టడం జరిగింది. ఇవన్నిటికి కారణం కూడా రైస్ వినియోగదారులు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు.